ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్. రైతు మిత్రులు: వానపాము, సాలెపురుగు, చీమ, పాము, టైక్రోగ్రామా. వానపాము వ్యవసాయ భూమిలోని వ్యర్థ పదార్థాలను తింటుంది. ఇది విసర్జించే పదార్థం భూమికి బలాన్నిస్తుంది. దీనివల్ల నేల గుల్లబారి మొక్క వేర్లకు బాగా గాలి లభిస్తుంది. అందువల్ల మొక్క ఏపుగా పెరిగి పంట దిగుబడి పెరుగుతుంది. పురుగు మందులు వాడడం వల్ల ఇవి చనిపోతాయి. సాలెపురుగు: ఇది నోటి నుండి దారాన్ని స్రవించి గూడు అల్లుతుంది. పంటలకు హాని చేసే పురుగులు, దోమలు ఈ గూటిలో చిక్కుకుంటాయి. వాటిని సాలెపురుగు తింటుంది. పంటలను చీడపురుగుల నుంచి ఇది కాపాడుతుంది. పురుగు మందులు వాడడం వల్ల ఇవి చనిపోతాయి. చీమ: పంట పొలాల్లో మొక్కలపైన తిరుగుతుంటాయి. మొక్కలపై ఉన్న చిన్న పురుగులను, వాటి గుడ్లను తింటాయి. పాము: పంట పొలాల్ని, ధాన్యపు కంకుల్ని కొరికి నాశనం చేసే ఎలుకల్ని తింటాయి. నాగుపాము, కట్లపాము, సముద్రపాము, రక్తపింజర జాతి పాములకే విషం ఉంటుంది. మిగతా పాములకు విషం ఉండదు. టైక్రోగ్రామా: దీన్ని జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఐసిఏఆర్ శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో సృష్టించారు. దీని జీవితకాలం వారం రోజులు. పంటకు హాని చేసే పురుగుల గుడ్లను నాశనం చేస్తుంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1971లోని షెడ్యూల్ 1 ప్రకారం పులి, ఏనుగు, నెమలి మొదలైన అడవి జంతువుల్ని వేటాడడం, విక్రయించడం నేరం. ఈ నేరానికి పాల్పడిన వారికి 3 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా విధిస్తారు. గతంలో రైతులు ఒకరి దగ్గర నుండి మరొకరు విత్తనాలు తీసుకునేవారు. పంట వచ్చిన తర్వాత తీసుకున్న దానికి అదనంగా కలిపి తిరిగి ఇచ్చేవాళ్ళు. ఈ పద్ధతిని నాగులు అంటారు. మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు దాదాపు 5,400 రకాల వరి వంగడాలు, 740 రకాల మామిడి, 3,500 రకాల వంకాయలు ఉండేవి. మన దేశంలో నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ సంస్థ మొక్కల జన్యువులను సేకరించి భద్రపరుస్తుంది. ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్ని అంతర పంటలు అంటారు. కోళ్ల ఫారంలో కోళ్ల గుడ్లను, లేయర్లను మాంసం కొరకు బ్రాయిలర్లను పెంచుతున్నారు. చీడపురుగులు, తెగుళ్ల నివారణ కోసం వేప నూనె, పంచగవ్య మొదలైన సేంద్రియ పురుగు మందులు వాడుతున్నారు. పంచగవ్య అనేది ద్రవ రూపంలో ఉన్న ఎరువు. అలాగే ఇది సూక్ష్మజీవి నాశినిగా పనిచేస్తుంది. ఆవు మూత్రం, పేడ, నెయ్యి, పాలు, పెరుగు, అరటిపండు, కొబ్బరి నీరు, బెల్లం, నీరు కలిపి పంచగవ్యను తయారు చేస్తారు. ఆవు మూత్రం, పేడ, మట్టి, బెల్లం, పప్పుధాన్యాల పొడి, నీరు కలిపి జీవామృతం తయారు చేస్తారు. ఇది ఎరువుగా, నేలను సారవంతం చేసే సూక్ష్మజీవులను వృద్ధి చేసేదిగా ఉపయోగపడుతుంది. తొగాళ్ళు, పచ్చజొన్నలు. తొగాళ్ళు అంటే కందులు, పచ్చజొన్నలు. తైదలు అంటే రాగులు. బెబ్బర్లు అంటే అలసందలు, అనుములు, పెసర్లు, కొర్రలు, ఉలవలు, పల్లీలు, సజ్జలు. పంటలకు ఎక్కువ నీరు అవసరం ఉండదు. తెగుళ్ల నివారణకు వేపాకుల కషాయం వాడుతున్నారు. దీన్ని వాడడం వల్ల నేల సారం తగ్గిపోకుండా ఉంటుంది. విత్తనాలలో బూడిద, వేపాకులు ఉంచి పురుగు పట్టకుండా ఉంచుతారు. మెదక్ జిల్లా జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ జీవ వైవిధ్య వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. అక్కడ పంటలు పండించే రైతులు ఈ స్వచ్ఛంద సంస్థలో సభ్యులుగా చేరి మంచి దిగుబడిని సాధిస్తున్నారు. ఎక్కువ మోతాదులో పురుగు మందులు వాడడం వల్ల పంటలు
పురుగు మందును తట్టుకునే శక్తిని పొందడమే కాకుండా పంట కూడా విషపూరితం అవుతుంది. ఈ పురుగు మందులు తొలగిపోయేలా కడగకుండా తినడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే పురుగు మందులకు బదులుగా సంప్రదాయ సేంద్రియ పురుగు మందులు అనగా మిరప, వెల్లుల్లి ద్రావణం, వేప నూనె, పొగాకు కషాయం, వావిలాకు కషాయం, పంచగవ్య మొదలైనవి వాడాలి. రసాయన పురుగు మందులు వాడడం వల్ల మేలు చేసే కీటకాలు చనిపోతాయి, భూసారం తగ్గుతుంది. భూ కాలుష్యం, వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె ధాన్యాలు, కూరగాయలు, పండ్లు మొదలగు వాటిని ఆహార పంటలు అంటారు. పత్తి, జనుము, మిర్చి వంటి వాటిని వాణిజ్య పంటలు అంటారు. వరిలో కొన్ని రకాలు IR20, హంస, స్వర్ణ, మసూరి, బంగారు తీగ, సాంబ ఎక్సెట్రా. కందుల్లో రకాలు ఎర్రకంది, నల్లకంది, ఆశ, నడిపి ఎక్సెట్రా. వరి, జొన్న, శనగ పంటలకు 4 నెలల సమయం పడుతుంది. కంది, జొన్న, శనగ వంటి పంటలకు ఎక్కువగా నీరు అవసరం ఉండదు, కావున వీటిని ఆరుతడి పంటలు లేదా వర్షాధార పంటలు అంటారు. కంది పంట సమయం 6 నెలలు. అడవుల విస్తీర్ణం భూమి మీద మొత్తం విస్తీర్ణంలో 1/3 33% ఉండాలి. మన దేశంలో ప్రస్తుతం 21% అడవులు మాత్రమే ఉన్నాయి. మొక్కలు తమ కోసమే కాకుండా మిగిలిన సమస్త జీవులకు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి, అందుకే వీటిని ఉత్పత్తిదారులు అంటారు. పాఠశాలలో కానుగ, వేప లాంటి నీడనిచ్చే మొక్కలు, రోడ్డుకు ఇరువైపులా వేప, రావి, మర్రి, కానుగ మొక్కలు, ఇంటి ఆవరణలో నిమ్మ, మామిడి, జామ, సపోటా, అరటి, పారిజాతం, నందివర్ధనం, గన్నేరు, మల్లె వంటి పూల చెట్లు, మునగ, కరివేపాకు, కొబ్బరి, వేప, మైదాకు, టేకు లాంటి మొక్కలు నాటాలి. పెద్దవిగా పెరిగే మామిడి, చింత, మర్రి, నారింజ లాంటి చెట్లను చిన్న చిన్న కుండీలలో పెంచడాన్ని బోన్సాయ్, వామన వృక్షాలు అంటారు. ఇది జపాన్ దేశపు సంప్రదాయ కళ. బోన్సాయ్ అంటే మరుగుజ్జు వృక్షం అని అర్థం. వాటి వేర్లు, కొమ్మలు కత్తిరిస్తూ అందంగా పెంచుతారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ప్రకృతిని కాపాడడం కోసం ఏర్పడింది. ఈ సంస్థ 1,00,00,000 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 650 ప్రభుత్వ పాఠశాలలకు మొక్కలు పంపిణీ చేసింది. ఒక్కొక్క విద్యార్థికి 5 మొక్కల చొప్పున ఇచ్చారు. ఈ సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి లీలా లక్ష్మారెడ్డి గారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ 1,00,00,000 మొక్కల సంకల్పంలో భాగంగా గడిచిన 2 సంవత్సరాల నుండి వన ప్రేరణ ఉద్యమం చేపట్టింది. 2012-13 సంవత్సరంలో మెదక్ జిల్లాలో వన ప్రేరణ ఉద్యమం అమలు చేశారు. ఒకరోజు 2 లక్షల విద్యార్థులు 10 లక్షల మొక్కలు నాటారు. మహబూబ్నగర్ జిల్లా తెలకపల్లి మండలం గడ్డంపల్లి గ్రామ పాఠశాల హరిత పాఠశాల అవార్డు పొందింది. ఈ విధంగా పర్యావరణాన్ని పచ్చదనంతో నింపడానికి పాఠశాలలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్తో పాటు వందే మాతరం ఫౌండేషన్, అటవీ శాఖ, నేషనల్ గ్రీన్ కోర్ మొదలగు సంస్థలు కృషి చేస్తున్నాయి. వన ప్రేరణ ఉద్యమంలో భాగంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అందించిన మొక్కల్ని నాటి వాటిని సంరక్షించి శ్రద్ధ కనబరిచిన విద్యార్థులకు వనప్రేమి పురస్కారం మరియు మెడల్తో సత్కరిస్తారు. పాఠశాలను పచ్చదనంతో నింపడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, పని అనుభవం ద్వారా పచ్చదనాన్ని ఆస్వాదించడం, శ్రమ విలువను గుర్తించడం, వాతావరణ కాలుష్యాన్ని గుర్తించి దాని గురించి తెలియజెప్పడం, గ్రామస్తులకు పర్యావరణం మీద అవగాహన కల్పించడం వంటి లక్ష్యాలతో NGC ఏర్పడింది. ఇది ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల్లో దీని పనులు కొనసాగుతున్నాయి. పట్టణాల్లో మురుగునీటితో పండించిన ఆకుకూరల్లో విష రసాయన పదార్థాలు అధికంగా ఉన్నాయని తేలింది. ఇలాంటి కల్తీ కూరగాయలు తినడం వల్ల రక్తపోటు,
మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయి. వేప 1000 రోగాలకు మందు. అందుకే వేప చెట్టును ఐక్యరాజ్య సమితి శతాబ్ద వృక్షంగా ప్రకటించింది. శక్తినిచ్చే ఆహార పదార్థాలు. చిరుధాన్యాలు అనగా వరి, గోధుమలు, జొన్నలు, మొక్కజొన్నలు, తైదలు, సజ్జలు, సామలు, కొర్రలు మొదలైనవి. శక్తినిచ్చే ఆహార పదార్థాలను పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ అంటారు. చిరుధాన్యాల్లో అధిక పరిమాణంలో పిండి పదార్థాలు, తక్కువ పరిమాణంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. ఆలుగడ్డ, చక్కెర, బెల్లం, చిలగడదుంప, రత్నపురిగడ్డ, రకరకాల పండ్లలో కూడా శక్తినిచ్చే పోషక పదార్థాలు ఉంటాయి. వెన్న, నెయ్యి, నూనె మొదలగు వాటిలో కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. కొవ్వులు శరీరంలో నిల్వ ఉండి అదనపు శక్తి అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి. పెరుగుదలకు ఉపయోగపడే పదార్థాలు పప్పు ధాన్యాలు, పాలు, గుడ్లు. శనగలు, పెసర్లు, మినుములు, కందులు, బఠానీలు, చిక్కుడు గింజలు మొదలగు వాటిని పప్పు ధాన్యాలు అంటారు. వీటితో పాటు పాలు, గుడ్లు తినడం ద్వారా పెరుగుదల జరుగుతుంది. మన శరీరంలో కొన్ని కణాలు చనిపోతూ వాటి స్థానంలో కొత్తవి పుడుతూ ఉంటాయి. దెబ్బ తగిలినప్పుడు, గాయాలు ఏర్పడినప్పుడు వాటిని మాన్పడానికి కొత్త కణాలు పుడతాయి. కొత్త కణాలు పుట్టడంలో, గాయాలు మాన్పడంలో ప్రోటీన్లు అంటే మాంసకృత్తులు అనే పోషకాలు అవసరం. ఈ ప్రోటీన్లు పప్పుధాన్యాల్లో ఉంటాయి. చేపలు, గుడ్లు, మాంసం, పాలల్లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. పాలల్లో ఉండే కాల్షియం ఎముకల పెరుగుదలకు, అవి పటిష్టంగా ఉండడానికి సహాయపడతాయి. ఆరోగ్యాన్నిచ్చే ఆహార పదార్థాలు పండ్లు, కూరగాయలు. మనం తిన్న పిండి పదార్థాలను, మాంసకృత్తులను శరీరం వినియోగించుకోవడంలో విటమిన్లు ఉపయోగపడతాయి. అయోడిన్, ఫాస్ఫరస్, కాల్షియం, ఇనుము వంటి ఖనిజ లవణాలు ప్రోటీన్లతో కలిసి శరీర భాగాలతో భాగమై ఉంటాయి. రక్తంలో ఇనుము, ఐరన్, దంతాల్లో కాల్షియం, ఫాస్ఫరస్లు ఉంటాయి. ధాన్యాలు, మొలకెత్తిన గింజల్లో, పులియబెట్టి తయారు చేసిన ఆహార పదార్థాల్లో ఇడ్లీ, దోశ విటమిన్లు ఉంటాయి. పండ్లు, కూరగాయల్లో విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. పండ్లు, కూరగాయల్లో విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లతో పోలిస్తే విటమిన్లు, ఖనిజ లవణాలు చాలా తక్కువ పరిమాణంలో అవసరమవుతాయి. ఆహారంలో శరీర పెరుగుదలకు ఉపకరించే పదార్థాలు తీసుకోకపోతే శరీర భాగాలు, మొహం ఉబ్బుతాయి, వెంట్రుకలు పలుచబడతాయి, నీరసంగా ఉంటారు, చురుకుగా ఉండరు. శక్తినిచ్చే, పెరుగుదలకు తోడ్పడే పదార్థాలు తీసుకోకపోతే కాళ్ళు, చేతులు సన్నగా అవుతాయి, పొట్ట ఉబ్బినట్లుగా ఉంటుంది, పక్కటెముకలు స్పష్టంగా కనిపిస్తాయి. సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల శరీర అభివృద్ధి, పెరుగుదల మందగిస్తుంది, మెదడు పెరుగుదల మందగిస్తుంది, శారీరక, మానసిక అభివృద్ధి కుంటుపడుతుంది. శక్తినిచ్చేవి కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, నూనెలు. పెరుగుదలకు ఉపకరించేవి ప్రోటీన్లు లేదా మాంసకృత్తులు. ఆరోగ్య పరిరక్షణ, వ్యాధి నిరోధక శక్తినిచ్చేవి విటమిన్లు, ఖనిజ లవణాలు. చిన్నారి చూపు అనే కార్యక్రమం ద్వారా పాఠశాలలోని పిల్లల కళ్ళను పరిశీలించి అవసరమైన వారికి కళ్ళద్దాలు ఇచ్చి కంటికి సంబంధించిన జాగ్రత్తలు వివరించారు. కంటికి వైద్యం చేసే డాక్టర్ ఆప్థమాలజిస్ట్. కంటికి సంబంధించిన జాగ్రత్తలు. తగిన వెలుతురులో చదవాలి. చదివేటప్పుడు కంటికి పుస్తకానికి మధ్య కంటికి సంబంధించిన జాగ్రత్తలు. తగిన వెలుతురులో చదవాలి. చదివేటప్పుడు కంటికి పుస్తకానికి మధ్య దూరం 30 సెంటీమీటర్లు ఉండాలి. వాహనాల్లో ప్రయాణిస్తూ చదవకూడదు. ప్రతిరోజు చల్లని నీటితో కళ్ళను శుభ్రం చేసుకోవాలి. టెలివిజన్ చూసేటప్పుడు తగినంత వెలుతురు ఉండాలి. 2.5 మీటర్స్ దూరం నుండి చూడాలి.
ఒక వ్యక్తికి పుట్టుక నుంచి చెవులు వినిపించకపోతే అతనికి మాట్లాడడం కూడా రాదు. ఎదుటివారు మాట్లాడే మాటలు వినబడకపోవడం వల్ల ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియక మాట్లాడలేరు. ఇలాంటి వారికి సైన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలకు వైద్యం చేయు డాక్టర్ ఈఎన్టీ డాక్టర్. గబ్బిలం రాత్రిపూట సంచరిస్తుంది. అది తన దారిలో ఉన్న అడ్డంకులను తన శబ్దాల ద్వారా గ్రహిస్తుంది. తాను చేసే శబ్దాలు ఆ అడ్డంకులకు తగిలి వెనుకకు రావడాన్ని గ్రహించి తన మార్గాన్ని మార్చుకుంటుంది. దంతాలు 4 రకాలు. అవి కొరుకుదంతం, కోరదంతం, నములుదంతం, విసురుదంతం. కుంతకాలు, రదనికలు, అగ్రచర్వనకాలు, చర్వనకాలు. దంత విన్యాసం 2123/2123. మొత్తం దంతాలు 32. కుంతకాలు 8, రదనికలు 4, అగ్రచర్వనకాలు 8, చర్వనకాలు 12. చిన్నపిల్లలకి మొదటగా వచ్చే దంతాలను పాల దంతాలు అంటారు. దంత సమస్యలకు సంబంధించిన డాక్టర్ డెంటిస్ట్. చర్మ సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ డెర్మటాలజిస్ట్. శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. మానవుని చర్మం దాదాపు 1.5 చదరపు మీటర్ల వైశాల్యం, 4 కిలోల బరువుంటుంది. ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకేలా ఉండవు. చేతి రేఖలు కూడా ఒకేలా ఉండవు. శ్వాస వ్యవస్థలో భాగాలు ముక్కు, శ్వాసనాళం, ఊపిరితిత్తులు. ముక్కు రంధ్రాలలోని తేమ, వెంట్రుకలు శరీరంలోకి దుమ్ము, ధూళి వెళ్లకుండా ఆపుతాయి. ఊపిరితిత్తుల్లో అనేక చిన్న గాలిగదుల నిర్మాణాలు ఉంటాయి. ఇవి ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ల మార్పిడికి సహాయపడతాయి. గాలిగదుల కుడ్యంపై అనేక సూక్ష్మ రక్తనాళికలు ఉంటాయి. మనం పీల్చుకున్న గాలిలోని ఆక్సిజన్ను గ్రహించి రక్తం ద్వారా శరీర భాగాలకు పంపిస్తాయి. రక్తంలోని కార్బన్ డయాక్సైడ్ను నీటి ఆవిరిని బయటకు పంపిస్తాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల డాక్టర్ పల్మోనాలజిస్ట్. ప్రాణాయామం, మెడిటేషన్ చేయడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. గుండె మొత్తం శరీరానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. రక్తం శరీరంలోని ప్రతి భాగానికి మనం తీసుకున్న ఆహారాన్ని, ఆక్సిజన్ను తీసుకువెళుతుంది. మనం తిన్న ఆహారం రక్తంతో కలిసి రక్తనాళాల ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు వెళ్ళి మనం పనులు చేసుకోవడానికి అవసరమైన శక్తినివ్వడానికి ఉపకరిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి, రోగకారకాలపై పోరాడడానికి రక్తం ఉపయోగపడుతుంది. రక్తంలో ఎక్కువగా ద్రవ రూపంలో ఉన్న ప్లాస్మా ఉంటుంది. రక్తంలో 3 రకాల రక్త కణాలు ఉంటాయి. అవి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు. ఎర్ర రక్త కణాలు ఇవి శరీరంలో ఉన్న అన్ని కణాలకు ఆక్సిజన్ను అందిస్తాయి. తెల్ల రక్త కణాలు ఇవి రోగకారక క్రిములతో పోరాడతాయి. రక్త ఫలకికలు ఇవి రక్తం గడ్డకట్టడంలో సహాయపడతాయి. గుండె సంబంధ వ్యాధుల డాక్టర్ కార్డియాలజిస్ట్. ఎవరి గుండె వారి యొక్క పిడికిలి పరిమాణంలో ఉంటుంది. గుండెలో 2/3 వంతు ఛాతీలో ఎడం వైపున, 1/3 వంతు ఛాతీలో కుడివైపున ఉంటుంది. పల్లి ఉండలు, నువ్వుల ఉండలు, గుడ్లు, పాలు, ఆకుకూరలు మొదలైనవి తీసుకుంటే రక్తం వృద్ధి అవుతుంది. మన శరీరంలో మొత్తం 206 ఎముకలు ఉంటాయి. తలలోని ఎముకల చట్రాన్ని పుర్రె అంటారు. ఇది మెదడును కాపాడుతుంది. పుర్రె నుండి నడుం వరకు శరీర పృష్ఠభాగంలో 33 వెన్నుపూసలతో ఏర్పడిన వెన్నెముక ఉంటుంది. ఇది శరీరాన్ని నిటారుగా ఉంచుతుంది. దీనిలో వెన్నుపాము ఉంటుంది. ఎముకల సంబంధ డాక్టర్ ఆర్థోపెడిషియన్. రోజు ఉదయకాలం ఎండ తగలడం వల్ల డి విటమిన్ లభిస్తుంది. 1822వ సంవత్సరంలో కడుపులో బుల్లెట్ గాయమైన మార్టిన్ అనే సైనికుడికి డాక్టర్ బీమాంట్ వైద్యం చేస్తూ కడుపులోని రసాల గురించి, జీర్ణక్రియ గురించి తెలుసుకోగలిగాడు. ఒక ఆహార పదార్థం జీర్ణం కావడానికి
కడుపులో ఎంత సమయం పట్టింది? జీర్ణరసాలున్న గ్లాసులో ఎంత సమయం పట్టింది? మరిగించని పాలు కడుపులో 2 గంటల 15 నిమిషాలు. జీర్ణరసాలున్న గ్లాసులో 4 గంటల 45 నిమిషాలు. మరిగించిన పాలు కడుపులో 2 గంటలు. జీర్ణరసాలున్న గ్లాసులో 4 గంటల 15 నిమిషాలు. పూర్తిగా ఉడికిన గుడ్డు కడుపులో 3 గంటల 30 నిమిషాలు. గ్లాసులో 8 గంటలు. సగం ఉడికిన గుడ్డు కడుపులో 3 గంటలు. జీర్ణరసాలున్న గ్లాసులో 76 గంటల 30 నిమిషాలు. చిలకబడ్డ పచ్చిగుడ్డు కడుపులో 2 గంటలు. జీర్ణరసాలున్న గ్లాసులో 4 గంటల 15 నిమిషాలు. పచ్చిగుడ్డు కడుపులో 1 గంట 30 నిమిషాలు. జీర్ణరసాలున్న గ్లాసులో 4 గంటలు. జీర్ణ వ్యవస్థలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది? నోటిలో ముక్కలు చేయబడుతుంది, నమలబడుతుంది, నోట్లోని లాలాజలంతో కలుస్తుంది. దీనికి 5 నుంచి 30 సెకండ్ల వరకు సమయం పడుతుంది. ఆహారనాళం ఆహారాన్ని కడుపులోకి తీసుకొని వెళ్తుంది. ఇందులో 10 నుంచి 15 సెకండ్ల సమయం పడుతుంది. కడుపులో ఆహారం చిలకబడి జీర్ణరసాలతో కలుస్తుంది. చిన్న చిన్న ముక్కలుగా తయారవుతాయి. ఇందుకు 3 నుంచి 5 గంటల సమయం పడుతుంది. కడుపులో ఆహారం చిలకబడి జీర్ణరసాలతో కలుస్తుంది. చిన్న చిన్న ముక్కలుగా తయారవుతాయి. ఇందుకు 3 నుంచి 5 గంటల సమయం పడుతుంది. చిన్న పేగులో ఆహారం రక్తంలో కలిసేంత రసంగా మారుతాయి. ఇందుకు 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. జీర్ణమైన ఆహారం సూక్ష్మ కణాలుగా మారి రక్తంలో కలిసిపోతుంది. జీర్ణం కాని ఆహారం నీరు పెద్ద పేగులోకి వెళతాయి. నీరు ద్రవాలు పెద్ద పేగు నుండి రక్త ప్రవాహంలోకి వెళతాయి. ఇందులో ఆహారం 8 గంటల నుండి 3 రోజుల వరకు ఉంటుంది. వ్యర్థ ద్రవాలు చివరగా మూత్రం రూపంలో బయటకు పంపించబడతాయి. ఘన రూపంలో ఉండే వ్యర్థాలు అవస్కరం ద్వారా బయటకు పంపించి వేయబడతాయి. ఆహారం ఎప్పుడు కడుపు నిండా తినకూడదు. పొట్ట 25% మేరకు ఖాళీ ఉంచాలి. నీరు తగినంత తాగితే జీర్ణాశయంలో ఉన్న మలినాలు బయటకు వెళ్ళిపోతాయి. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన డాక్టర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. విసర్జక వ్యవస్థలోని భాగాలు మూత్రపిండం, మూత్రనాళం, మూత్రాశయం. వెన్నెముకకు ఇరువైపులా 2 మూత్రపిండాలుంటాయి. ఇవి రక్తాన్ని వడపోసి మలినాలను వేరు చేస్తాయి. ఈ మలినాలు చర్మం నుంచి చెమట లేదా మూత్రం ద్వారా బయటకు విసర్జించబడతాయి. చర్మం కూడా ఒక విసర్జక అవయవం. మూత్రపిండాల సంబంధ వ్యాధుల డాక్టర్ నెఫ్రాలజిస్ట్. మూత్రపిండాల శస్త్రచికిత్స నిర్వహించే డాక్టర్ యూరాలజిస్ట్. నాడీ వ్యవస్థలోని భాగాలు మెదడు, వెన్నుపాము, నాడులు. మన శరీరంలోని ప్రతి శరీర భాగంలో నాడులుంటాయి. ఇవి మనం జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన సమాచారాన్ని మెదడుకు పంపుతాయి. మెదడు సమాచారాన్ని విశ్లేషించి అవసరమైన సూచనలను నాడుల ద్వారా తిరిగి శరీర భాగాలకు పంపుతుంది. మెదడు, నాడులకు సంబంధించిన డాక్టర్ న్యూరాలజిస్ట్. టమాటా. ఒక మధ్య రకం సైజు టమాటాలో 1.08 గ్రామ్స్ ప్రోటీన్, 1.5 గ్రామ్స్ ఫైబర్, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం వంటి ఖనిజాలు, ఏ, B2, B6, ఈ విటమిన్లు, 22 క్యాలరీల శక్తి మనకు లభిస్తుంది. గోండులు. ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే గిరిజనులు. వీరు కొండ ప్రాంతాల్లో నివసిస్తారు. రాళ్లతో కట్టిన గోడలకి మట్టి మందంగా పూసి నునుపుగా చేస్తారు. గోడలపై వెదురు బొంగు, అడవి గడ్డిని ఉపయోగించి గుడిసెలు కట్టుకుంటారు. గోండులు వ్యవసాయం కూడా చేస్తారు. వీరి గ్రామదేవత అకిపెన్. వీరి ముఖ్య జాతర నాగోబా జాతర 5 రోజుల పాటు జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలోని కేశ్లాపూర్ గ్రామంలో నాగోబా ఆలయం ఉంది. ఈ జాతర
ప్రతి సంవత్సరం జరుగుతుంది. గోండుల సంప్రదాయ నృత్యం గుస్సాడి నృత్యం. వీరు ఇంటిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. వీరు అడవిలో దొరికే పండ్లు, చింతపండు, తేనె వంటివి సేకరించి వాటిపైనే ఆధారపడి జీవిస్తారు. చెంచులు మన రాష్ట్రంలో నల్లమల్ల అడవుల్లో నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్నారు. పాత జిల్లా మహబూబ్ నగర్. వీరు అడవి తల్లిని పూజిస్తారు. చెంచు కుటుంబాలు ఒక ప్రాంతంలో గుడిసెలు వేసుకొని నివసిస్తారు. వీటిని పెంటలు అంటారు. కొన్ని పెంటలను కలిపి గ్రామం అంటారు. వీరి గ్రామానికి ఒక పెద్ద ఉంటారు. అతన్ని పెద్ద మనిషి అంటారు. తేనెను సేకరించడంలో చెంచులు నేర్పరులు. వీరు విల్లు, బాణాలు, చిన్న కత్తుల్ని ఉపయోగించి జింకల్ని, పందుల్ని వేటాడతారు. ఇలా వేటాడగా వచ్చిన మాంసాన్ని అందరూ కలిసి పంచుకొని తింటారు. ఇక్కడి గర్భిణీ స్త్రీలు చింతపండును చింత బూడిదతో కలిపి ఆహారంగా తీసుకుంటారు. ఇది చాలా బలాన్నిస్తుందట. ఆడంబర వస్తువులు, డబ్బుపై ఆసక్తి చూపించరు. ఏ రోజుకి ఆ రోజు అడవిపైన ఆధారపడి జీవిస్తారు. వీరు మాఘమాసంలో లింగయ్య స్వామి చెంచు లక్ష్మి పూజలు నిర్వహిస్తారు. బోండా జాతి గిరిజనులు. వీరు ఏపీలోని విశాఖపట్నం జిల్లాలోని అరకు ప్రాంతంలోని కొండల్లో దట్టమైన అడవుల్లో ఉంటారు. ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్గిరి జిల్లాలో దట్టమైన అడవుల్లో ఉంటారు. వీరిని బోండో, పోరోజు అని కూడా అంటారు. బోండులు మాట్లాడే భాష రెమో. వారం వారం జరిగే సంతలకు వీరు ఎక్కువగా బయటకి వస్తారు. ఈ సంతలను హతా అంటారు. వీరు నివసించే ప్రాంతంలో కొత్తవారు కనిపిస్తే విషపు బాణాలతో కొట్టి చంపడానికి ప్రయత్నిస్తారు. వీరు ఆహారం కోసం ఎక్కువగా వేట మీద ఆధారపడతారు. అంతేగాక అటవీ ఉత్పత్తుల సేకరణ, పోడు వ్యవసాయం కూడా చేస్తారు. మగవారు మాత్రమే వేటకు వెళతారు. వ్యవసాయంలో మాత్రం స్త్రీలు కూడా పాల్గొంటారు. బోండా ఆడవారు వారం వారం జరిగే సంతల్లో వారు సేకరించిన అటవీ ఉత్పత్తులను ఇతరులకిచ్చి వాటికి బదులుగా వీరికి అవసరమైన వస్తువుల్ని తీసుకుంటారు. ఈ పద్ధతిని బినిమై ప్రోదా అంటారు. వస్తు మార్పిడి పద్ధతి. వీరు బట్టల్ని జనపనారతో తయారు చేసుకుంటారు. ఈ బట్టల తయారీలో ఈ తెగ స్త్రీలు చాలా నైపుణ్యం కలిగి ఉంటారు. ముందుగా జనపనారను తెచ్చి దగ్గరలో ఉన్న వాగులు, వంకల్లో 2 నుంచి 3 రోజుల పాటు నానబెడతారు. వాటి నుంచి దారాలు తీసి 3 రోజుల పాటు ఎండలో ఆరబెడతారు. అడవిలో మొక్కల నుండి సేకరించిన వివిధ రంగులతో కలిపి ప్రత్యేకమైన మగ్గంలో నేస్తారు. వీటికి అందమైన చిన్న చిన్న అద్దాలను కుడతారు. వెదురు, యూకలిప్టస్, సుబాబుల్ వంటి చెట్ల నుండి కాగితం తయారవుతుంది. చెట్లను నరికివేయడం వల్ల వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ అవుతుంది. అందువల్ల భూమి వేడెక్కుతుంది. దీనిని భూగోళం వేడెక్కడం, గ్లోబల్ వార్మింగ్ అంటారు. దీనివల్ల వర్షాలు తగ్గుతాయి. మన దేశం మొత్తం భూభాగంలో అడవులు 6,92,027 చదరపు కిలోమీటర్లు 21% ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం 77,000 చదరపు కిలోమీటర్లు అటవీ విస్తీర్ణంతో మొదటి స్థానంలో ఉంది. మన రాష్ట్రంలో 46,389 చదరపు కిలోమీటర్లు అంటే 16.89% ఉన్నాయి. జయశంకర్ జిల్లా ఫస్ట్ ప్లేస్. పాతది ఖమ్మం జిల్లా. చెట్ల ప్రయోజనాలు. ఇంటి ఆవరణలో వెనక చెట్టుంటే కూలర్ కానీ, ఏసీ కానీ అవసరం ఉండదు. ఏసీల కన్నా ఎక్కువ చల్లదనాన్ని ఇస్తుంది. ఆక్సిజన్ను అందిస్తుంది. విలువైన మట్టిని కొట్టుకుపోకుండా ఆపుతుంది. విలువైన సారాన్ని నేలకు అందిస్తుంది. మనకు ఆహారం, ఔషధాలు ఇస్తుంది. ఒక్క చెట్టు 4 మనుషులకు అవసరమయ్యే ఆక్సిజన్ అందిస్తుంది. 660 కేజీల కార్బన్ డయాక్సైడ్ను తీసుకుంటుంది. గోదావరి. గోదావరి మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని త్రయంబకేశ్వరం వద్ద పశ్చిమ కనుమల్లోని బ్రహ్మగిరి కొండల్లో ప్రారంభం అవుతుంది. మన రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి వద్ద ప్రవేశిస్తుంది. ఇది సుమారు 1,465 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇది
నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భద్రాద్రి అనే 7 జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఇది నిర్మల్, జగిత్యాలను వేరు చేస్తుంది. గోదావరిపై మొదటి డ్యాం గంగాపూర్ వద్ద ఉంది. ఇది నాసిక్, త్రయంబక్ పట్టణాల ప్రజలకు తాగునీరు అందిస్తుంది. గోదావరిపై జయక్వాడి, శ్రీరామ్ సాగర్, ధవళేశ్వరం ఆనకట్టలున్నాయి. మన రాష్ట్రంలో జయశంకర్ జిల్లాలోని దేవాదుల వద్ద ఎత్తిపోతల పథకం ద్వారా వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ జిల్లాలకు తాగునీరు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతం 3,12,812 చదరపు కిలోమీటర్లు. ఇది మన భారత భూభాగంలో 10వ వంతు. అంటే ఇంగ్లాండు, ఐర్లాండు దేశాల మొత్తం కన్నా ఎక్కువ అన్నమాట. గోదావరి నది తీరాన త్రయంబకేశ్వర ఆలయం వృద్ధి చెందింది. త్రయంబకేశ్వర్ 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. నాందేడ్లో ప్రఖ్యాత సబ్కన్ గురుద్వారా ఉంది. బాసర సరస్వతి దేవాలయం నిర్మల్ జిల్లాలోని గోదావరి నది ఒడ్డున చాళుక్యుల కాలంలో నిర్మించబడింది. ఇండియాలోని 2 సరస్వతి ఆలయాల్లో ఒకటి కాశ్మీర్లో ఉంటే రెండవది బాసరలో ఉంది. గోదావరి నది తీరంలో భద్రాచలం ఉంది. భద్రాచలంలో రామాలయం, మంతనిలో గౌతమేశ్వర ఆలయం, ధర్మపురిలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. గోదావరి నీటి ఆధారంతో అనేక పరిశ్రమలు వెలిశాయి. రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా 2,600 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది. భద్రాచలంలో పేపర్ మిల్లు, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్, విజేశ్వరంలో సహజ వాయువుతో విద్యుత్ కేంద్రం ఉన్నాయి. గోదావరి చివరగా 3 పాయలుగా విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది, యానాంల వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. నెక్స్ట్ లెసన్ వాతావరణం పొరలు. ఉష్ణోగ్రతలో ఉండే మార్పుల ఆధారంగా 5 పొరలుగా విభజించారు. అందులో ఒకటి ట్రోపో ఆవరణం, రెండవది స్ట్రాటో ఆవరణం, మూడవది మిసో ఆవరణం, నాలుగవది థర్మో ఆవరణం, ఐదవది ఎక్సో ఆవరణం. భూమికి దగ్గరగా ఉన్న పొర ట్రోపో ఆవరణం. ట్రోపో ఆవరణంలో మనం భూమి నుండి పైకి వెళ్ళే కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది. అందుకే ఎత్తైన ప్రాంతాలు వేసవిలో చల్లగా ఉంటాయి. గాలిలో ఎక్కువగా ఉండే వాయువు నత్రజని. సూర్యుడు కూడా ఒక నక్షత్రం. సూర్యుని చుట్టూ 8 గ్రహాలు తిరుగుతాయి. అవి బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 అవర్స్ సమయం పడుతుంది. దీన్ని భూభ్రమణం అంటారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజుల సమయం పడుతుంది. దీన్ని భూపరిభ్రమణం అంటారు. భూమి యొక్క ఉపగ్రహం చంద్రుడు. భూమి చుట్టూ చంద్రుడు తిరగడానికి పట్టే సమయం 28 రోజులు. భూకంపాలను రిక్టర్ స్కేల్పై గుర్తిస్తారు. దీని తీవ్రత 6 నుండి 7 పాయింట్లు దాటితే ప్రమాదాలు జరుగుతాయి. ప్రమాదం జరిగిన మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారు. మన దేశంలో మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో 1993లో తీవ్రమైన భూకంపం, గుజరాత్లోని కచ్ ప్రాంతంలో అనగా భుజ్లో 2001లో అతిపెద్ద భూకంపం వచ్చింది. సినిమా హాళ్ళు, కార్యాలయాలు, బహుళ అంతస్తుల భవనాలలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు నివారణకు భద్రతా చర్యలలో భాగంగా అగ్నిమాపక యంత్రాలు అమరుస్తారు. కొందరికి వీటిని ఎలా ఉపయోగించాలో శిక్షణ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1977లో దివిసీమ ఉప్పెన, 2009లో కర్నూలు, మహబూబ్నగర్ జిల్లాల్లో తీవ్రమైన వరదలొచ్చాయి. 104 వాహనంలో వైద్య సిబ్బంది ప్రతిరోజు ఒక గ్రామానికి వెళ్ళి అక్కడి ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన మందులు ఉచితంగా ఇస్తారు. ఆరోగ్య రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు. వాహనంలో డాక్టరు, ఇతర సిబ్బంది ఉంటారు.
104 నంబరుకు ఫోన్ చేస్తే ఉచితంగా ఆరోగ్య సలహాలు ఇస్తారు. ఏ సమయంలోనైనా ఏ సమయంలోనైనా సహకరిస్తారు. వేగంగా అర్ధ అడుగు లోతులో వచ్చే వరద కూడా మనిషిని పడవేయగలదు. 1 అడుగు లోతు వరద వల్ల కారు వంటి వాహనాలు పడిపోగలవు. 2 అడుగుల లోతులో వేగంగా వచ్చే వరద కార్ల వంటి వాహనాలను మోసుకెళ్లగలదు. బెనికిన గాయం. బెనికిన గాయంపై ఆయింట్మెంట్తో గట్టిగా రుద్దరాదు. ఆ ప్రాంతానికి కాస్త విశ్రాంతినివ్వాలి. ఆ ప్రాంతంపై డైరెక్ట్గా కాకుండా ఏదైనా దళసరి గుడ్డలో కానీ పాలిథిన్ కవర్లో కానీ ఐస్ ఉంచి కాపడం పెట్టాలి. మెడికల్ షాప్లో దొరికే క్రేప్ బ్యాండేజీతో కట్టు కట్టాలి. పడుకునేటప్పుడు మాత్రం విప్పాలి. గాయం అయిన ప్రాంతాన్ని ఎత్తుగా పెట్టాలి. కాలిన గాయం. కాలిన ప్రాంతాన్ని ముందుగా చల్లని నీటి కింద ధారగా వచ్చే ప్రాంతంలో 15 నుంచి 20 నిమిషాలు పెట్టాలి. ఆ తర్వాత అరచేయి మందంలోపు గాయం అయితేనే ఆ గాయంపై ఆయింట్మెంట్ పెట్టాలి. కాలిన బొబ్బల్ని చిదపరాదు. బ్యాండేజీ వేయరాదు. రుద్దరాదు. ఐస్ పెట్టరాదు. మంటలు అంటుకున్నప్పుడు పరిగెత్తకూడదు. గాలికి మంటలు ఎక్కువ అవుతాయి కావున అప్పుడు SDR నియమం పాటించాలి. SDR అంటే స్టాప్, డ్రాప్, రోల్. పాయిజన్స్ తీసుకుంటే పాయిజన్ తీవ్రత తగ్గించడానికి నీరు తాగిస్తూ ఉండాలి. ఆసుపత్రికి తరలించాలి. వాంతి చేయించకూడదు. స్పృహ తప్పనివ్వకూడదు. స్పృహ తప్పితే పక్కకు తిప్పి పడుకోబెట్టి గడ్డాన్ని ఎత్తిపెట్టి ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. పడుకోబెట్టి తీసుకెళ్ళకూడదు. అలా తీసుకెళ్లడం వలన నాలుక గొంతుకి అడ్డం పడి శ్వాస ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎముకలు విరిగితే ఏ ఎముక విరిగినా ఆ ప్రాంతాన్ని కదలనివ్వకుండా చూస్తూ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. గుండెపోటు వస్తే ఛాతీ ప్రాంతంలో తీవ్రంగా పొడిచినట్లుగా ఉండి నొప్పి ఉండడంతో పాటు శరీరంలో ఇంకా వేరే చోట నొప్పిగా ఉంటే గుండెపోటు అనవచ్చు. ధారాపాతంగా చెమట కారడం, కడుపులో వికారంగా ఉండి ఛాతీ నొప్పి వస్తే గుండెపోటు అనవచ్చు. ఆ సమయంలో మన దగ్గర ఏ మందులు లేకుంటే ఆ వ్యక్తిని బాగా దగ్గమని చెప్తూ కూర్చోబెట్టి ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. పడుకోబెట్టకూడదు. నిల్చోబెట్టకూడదు. పక్షవాతం వస్తే ఆ వ్యక్తికి బీపీ ఉండి ఒళ్ళు తిరుగుతుందని తిమ్మిరిగా ఉందని చెప్తే ఆ వ్యక్తికి నవ్వమని చెప్పాలి. మూతి వంకరగా అయితే, సరిగ్గా మాట్లాడలేకపోతే, చేయి ఎత్తలేకపోతే పక్షవాతంగా గుర్తించి గంటలోపు ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. కుక్క కాటు. కుక్క, కోతి, పిల్లి, సుందెలుక వంటివి ఏవైనా కరిస్తే ముందుగా ఆ ప్రాంతాన్ని సబ్బు నీళ్ళతో కడగాలి. ఆ గాయాన్ని బ్యాండేజీ క్లాత్తో ముయ్యడం కానీ కుట్టు వేయడం కానీ చేయకూడదు. పాము కాటు. పాము కాటుకు గురైన వ్యక్తికి ముందుగా భయపడకూడదు. ఆ వ్యక్తికి ధైర్యం చెప్పాలి. కాటు వేసిన ప్రాంతాన్ని కదలనివ్వకుండా, స్పృహ తప్పిపోనివ్వకుండా చూస్తూ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. వడదెబ్బ తగిలితే వడదెబ్బ లక్షణాలు విపరీతమైన జ్వరం, ఒళ్ళు తిరగడం, వాంతి వచ్చినట్లుగా ఉండడం, బాగా తలనొప్పి ఉంటాయి. ఎలాంటి లక్షణాలు కనిపించిన వారికి నీరు తాగించకూడదు. ముందు ఆ వ్యక్తి శరీరాన్ని చల్లని నీటిలో ముంచిన గుడ్డతో తుడవాలి. ఆ తర్వాత ORS ద్రావణం కానీ ఎలక్ట్రాల్ కలిపిన నీటిని కానీ ఇవ్వాలి. కంట్లో రసాయనాలు పడితే ఆ ప్రాంతాన్ని ప్రవహించే చల్లని నీటి కింద కనీసం 15 నుండి 20 నిమిషాలు ఉంచాలి. ఎంత మండినా కళ్ళు నలపకూడదు. కళ్ళు తిరిగి పడిపోతే పడిపోయిన వ్యక్తిని లేపడానికి ప్రయత్నించకుండా పడిపోయిన వ్యక్తి కాళ్ళని ఎత్తుగా పెట్టి తలను పక్కకు తిప్పి ఉంచాలి. కాసేపట్లో మామూలు స్థితికి వస్తాడు. మెదడుకు రక్త ప్రసారం తక్కువ అవడం వల్ల ఇలా జరుగుతుంది. కాళ్ళని ఎత్తుగా పెట్టడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. గుండె ఆగిపోతే తీవ్రమైన గుండెపోటు వల్ల కానీ కరెంట్ షాక్ వల్ల కానీ గుండె ఆగిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు CPRని పాటించాలి. CPR అంటే కార్డియో పల్మనరీ రీస్టార్ట్.
గుండె ఆగిపోయిన వ్యక్తి ఛాతి మధ్య ఎముక అంతం అయిన చోట నుండి 2-3 అంగుళాల పైన మీ అరచేతితో అదిమి పట్టి మీ చేతి నిటారుగా ఉండేట్లు చూస్తూ మధ్య ఎముకపై 30 సార్లు ఒత్తిడి కలిగించాలి. తర్వాత కృత్రిమ శ్వాసను అందించాలి. ఇలా నిమిషానికి 30 సార్లు ఒత్తిడి, 2 సార్లు కృత్రిమ శ్వాస అందించడం 3 సార్లు చేయాలి. కృత్రిమ శ్వాస అందిస్తున్నప్పుడు ముక్కు రంధ్రాన్ని మూసి గడ్డాన్ని పైకెత్తి ఉంచాలి. రక్తస్రావం ఆపడం. ఆ ప్రాంతాన్ని గట్టిగా అదిమి పట్టి గుండె కంటే ఎత్తుగా ఉంచాలి. గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. గొంతులో ఏదైనా అడ్డుపడితే ఆ వస్తువుని చేతితో తీయడానికి ప్రయత్నిస్తే అది ఇంకా కిందికి జారిపోయే ప్రమాదం ఉంది, కావున అలా చేయకూడదు. ముందుగా వంగమని చెప్పి వీపుపై 4-5 సార్లు చరచాలి. దగ్గమని చెప్పాలి. ఒకవేళ అలా బయటకు రాకుంటే కడుపుపై ఒత్తిడి కలిగిస్తూ దగ్గమని చెప్పాలి. ముక్కులోంచి రక్తస్రావం. ఇలాంటప్పుడు తలని వెనక్కి పెట్టకూడదు. తలని ముందుకు వంచి ముందున్న ముక్కు మెత్తటి భాగాన్ని 10 నిమిషాల దాకా వత్తి పట్టాలి. దూది లాంటివి పెట్టి ఆపే ప్రయత్నం చేయకూడదు. బీపీ ఉన్నవారికి అసలే ఆపే ప్రయత్నం చేయవద్దు. వాళ్ళకి 5-10 చుక్కలు వచ్చి ఆగిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి బీపీ సేఫ్టీ వాల్వ్ లాగా పనిచేస్తుంది. కరెంట్ షాక్ కొడితే ముందుగా స్విచ్లు అన్నీ ఆపేయాలి, ప్లగ్ తీసేయాలి. తర్వాత ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి గడ్డాన్ని పైకి ఎత్తాలి. అయినా శ్వాసించలేకపోతే కృత్రిమ శ్వాస అందించాలి. కరెంట్ షాక్ ఎక్కువగా తగలడం వల్ల గుండె ఆగిపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఏదైనా అగ్ని ప్రమాదం, రోడ్డు ప్రమాదం, ప్రకృతి వైపరీత్యాల లాంటివి జరిగినప్పుడు వెంటనే 108కి కాల్ చేయాలి. వారు ఫైర్ ఇంజన్, అంబులెన్స్, పోలీసు వారికి సమాచారం అందిస్తారు. లేదా సెయింట్ జాన్స్ అంబులెన్స్ వారిని సంప్రదించాలి. ప్రథమ చికిత్స చేయాల్సి వచ్చినప్పుడు మనం చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. వీలైతే గ్లోవ్స్ వేసుకోవాలి. గాయాన్ని శుభ్రపరచాలి. డెటాల్ లాంటి యాంటీసెప్టిక్ లోషన్ని నేరుగా వాడకూడదు. కొన్ని చుక్కలు నీటిలో కలిపి దూదిని ముంచి గాయాన్ని శుభ్రపరచాలి. ఆ తర్వాత ఆయింట్మెంట్ పెట్టి గాజు గుడ్డతో కట్టాలి. కట్టు జారిపోకుండా ప్లాస్టర్తో అతికించాలి. గడిచిన కాలంలో జరిగిన సంఘటనలు, విశేషాలను చరిత్ర అంటారు. మన తెలంగాణ రాష్ట్ర చరిత్రకు గుర్తుగా ఎన్నో కోటలున్నాయి. ఆనాటి రాజులు శత్రువుల నుండి రక్షణ కోసం తాము సాధించిన విజయాలకు గుర్తుగా కోటలను నిర్మించేవారు. మన రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లాలో ప్రస్తుతం వనపర్తి జిల్లా వనపర్తి కోట ఉంది. ఇది హైదరాబాదుకు 140 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇక్కడ పూర్వం వనాలు ఎక్కువగా ఉండేవి కనుక ఈ ప్రాంతానికి వనపర్తి అనే పేరు వచ్చింది. వనపర్తి సంస్థానానికి మూలపురుషుడు జనం వీరకృష్ణారెడ్డి. ఇతను క్రీస్తు శకం 1510లో పాతపల్లిలో నివాసం ఉండేవారు. తర్వాత పాతపల్లికి దగ్గరలోని సుగూరులో కోట నిర్మించి నివాసాన్ని సుగూరుకు మార్చారు. ఆనాటి నుండి దానికి సుగూరు సంస్థానం అనే పేరు వచ్చింది. ఈ సంస్థానం గోలకొండ సుల్తానులకు లోబడి సామంతరాజ్యంగా ఉండేది. గోల్కొండను ఆనాడు సుల్తాన్ కులీ కుతుబ్ షా పాలిస్తుండేవారు. సంస్థానాధీశులను రెడ్డి రాజులు అంటారు. పాతపల్లిలో ప్రారంభం అయిన సంస్థానం యొక్క రాజధాని సుగూరుకు, అక్కడి నుండి పెద్దజనంపేటకు, తర్వాత కొత్తకోటకు, అక్కడి నుండి శ్రీరంగపురానికి మారింది. సంస్థానం యొక్క రాజధానులు వరుసగా పాతపల్లి, సుగూరు, పెద్దజనంపేట, కొత్తకోట, శ్రీరంగపురం, చివరగా వనపర్తి. రెడ్డి ప్రభువుల్లో ఒకరైన రామకృష్ణారావు క్రీస్తు శకం 1807లో శ్రీరంగపురం నుండి రాజధానిని వనపర్తికి మార్చాడు. అప్పటి నుండి సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనమయ్యే వరకు వనపర్తి రాజధానిగా కొనసాగింది. వనపర్తి సంస్థానాన్ని
క్రీస్తు 1510 నుండి క్రీస్తు 1948 వరకు 15 తరాల రాజులు పాలించారు. ఆ 15 తరాలలో 17 మంది రాజులు, 6 మంది రాణులు పాలించారు. ఈ సంస్థాన రాజులు వ్యవసాయ అభివృద్ధి కోసం బాగా కృషి చేశారు. సంస్థానం పరిధిలో ఉండే గ్రామాలలో 7 పెద్ద చెరువులను తవ్వించారు. వీటిని సప్త సముద్రాలుగా పిలిచేవారు. సప్త సముద్రాలు: శంకర సముద్రం కానాయపల్లి, రంగ సముద్రం శ్రీరంగపురం, వీర సముద్రం తాటిపాముల, మహబూపాల్ సముద్రం పెబ్బేరు, కృష్ణా సముద్రం సంకిరెడ్డిపల్లి, గోపాల సముద్రం వెల్టూరు, రామసముద్రం రాయన్పేట్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సంస్థానాలన్నింటినీ ఇండియన్ యూనియన్లో కలిపేశారు. దేశంలో చివరగా విలీనమైంది నిజాం సంస్థానం. వనపర్తి సంస్థానాధీశులలో ఒకరైన రాజా రామేశ్వరరావు తన తల్లి సరళాదేవి పేరు మీదుగా సరళా సాగర్ నిర్మించారు. దీని ప్రత్యేకత ఏంటంటే చెరువు నిండినప్పుడు గేట్లు వాటంతట అవే తెరుచుకుంటాయి. దీన్నే సైఫాన్ సిస్టమ్ అంటారు. ఈ విధమైన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన చెరువులలో ఇది ఆసియా ఖండంలోనే మొట్టమొదటిగా పేరు పొందింది. కట్టడం: జిల్లా నిర్మించినవారు. ఓరుగల్లు కోట వరంగల్లో ఉంది. దీన్ని నిర్మించింది కాకతీయులు. గద్వాల కోట జోగులాంబ జిల్లా, నిర్మించింది సోమనాద్రి. గోల్కొండ కోట హైదరాబాద్, నిర్మించింది కులీ కుతుబ్ షా. రాచకొండ కోట నల్గొండ జిల్లా, నిర్మించింది రేచర్ల సింగమనాయకుడు. దోమకొండ కోట కామారెడ్డి జిల్లా, నిర్మించింది కామినేని వంశస్థులు. భువనగిరి కోట యాదాద్రి జిల్లా, త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు. దేవరకొండ కోట నల్గొండ జిల్లాలో ఉంది. దీన్ని రేచర్ల పద్మనాయకుడు నిర్మించాడు. ఖమ్మం కోట ఖమ్మం జిల్లాలో ఉంది. దీన్ని కాకతీయ రాజులు నిర్మించారు. మెదక్ కోట మెదక్ జిల్లాలో ఉంది. దీన్ని నిర్మించింది ప్రతాపరుద్రుడు. ఫలక్నుమా హైదరాబాద్, దీన్ని నిర్మించింది సర్ వికార్ ఉల్ ఉమ్రా. వనపర్తి రాజులు అనేక దేవాలయాలను కట్టించారు. వారిలో బహిరి గోపాలరావు తిరుపతి, కంచి, శ్రీరంగపట్నాలలోని దేవాలయాలను సందర్శించి శ్రీరంగపురంలో శ్రీ రంగనాయక స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ శ్రీరంగనాయక స్వామి ఆలయాన్ని ఉత్తర శ్రీరంగ క్షేత్రంగా పిలువబడుతున్నది. రెడ్డి ప్రభువుల్లో బహిరి గోపాలరావు 8 భాషల్లో పాండిత్యం ఉండడం వల్ల ఆయనను అష్టభాషా కోవిదులు అని పిలిచేవారు. వనపర్తి సంస్థానంలో ఉన్న పావురం రంగాచార్యులు శతాధిక గ్రంథకర్త. కడుకుంట్ల పాపశాస్త్రి భ్రమరాంబిక సంవాదం, అనుముల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీకృష్ణ చరిత్ర సంగ్రహం, కావ్యగుచ్ఛం అనే గ్రంథాలు రచించారు. సంస్థానంలోని భూములను కొలిచి వాటికి తగినట్లుగా పన్నులను నిర్ణయించేవారు. వీరు సంస్థానాన్ని 3 భాగాలుగా విభజించారు. అవి సుగూరు ప్రాంతం, వనపర్తి ప్రాంతం, కేశంపేట ప్రాంతం. సుగూరు సిక్కాలు: నిజాం రాజు సికిందర్ షా రామకృష్ణారావుకు స్వతంత్రంగా నాణాలు ముద్రించడానికి అనుమతినిచ్చాడు. ఈ నాణాలు వనపర్తి సంస్థానంలోనే కాక నిజాం రాజ్యంలో కూడా చెల్లుబాటు అయ్యేవి. వీటినే సుగూరు సిక్కాలు అంటారు. నెక్స్ట్ లెసన్ శక్తి వనరులు. సూర్యుడు, గాలి, నీరు, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్యాస్, బొగ్గు ఎక్సెట్రా. వీటిలో పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్యాసు, బొగ్గు, నీరు మొదలైనవి వినియోగిస్తే ఖర్చయిపోతాయి కావున వీటిని తరిగిపోయే శక్తి వనరులు అంటారు. గాలి, సూర్యుడు వంటి శక్తి వనరులు ఎంత వినియోగించినా తగ్గవు కావున వీటిని తరగని శక్తి వనరులు అంటారు. సహజ వాయువును ఈ మధ్యకాలంలో పేడ నుండి కూడా ఉత్పత్తి చేస్తున్నారు. దీనినే గోబర్ గ్యాస్ అంటారు.
మన రాష్ట్రంలో ఎక్కువగా విద్యుత్, జల లేదా థర్మల్ విద్యుత్ కేంద్రాలలో ఉత్పత్తి అవుతుంది. సూర్యకిరణాలు సౌర ఫలకాలపై పడినప్పుడు అవి వేడెక్కి విద్యుత్ను తయారు చేస్తాయి. ఆ విద్యుత్ను బ్యాటరీ నిల్వ ఉంచుకుంటుంది. సౌరశక్తి ద్వారా పనిచేసే పరికరాలు ఎమర్జెన్సీ ల్యాంప్, క్యాలిక్యులేటర్, సోలార్ హీటర్, సోలార్ కార్, వీధి దీపాలు. మన దేశంలో సౌరశక్తిని ఎక్కువగా ఉపయోగించే రాష్ట్రం గుజరాత్. గాలిమరల ద్వారా తయారయ్యే విద్యుత్ను పవన విద్యుత్ అంటారు. పెద్ద పెద్ద రిజర్వాయర్లలోని నీటిని పెన్స్టాక్ అనే గొట్టాల ద్వారా నీటిని పంపి టర్బైన్లను తిప్పుతారు. ఇలా టర్బైన్లు తిప్పినప్పుడు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్ని ట్రాన్స్ఫార్మర్ల ద్వారా పవర్ హౌస్ నుండి సరఫరా చేస్తారు. ఇలా నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి అయ్యే కేంద్రాలను జల విద్యుత్ కేంద్రాలు అంటారు. బొగ్గుతో నీటిని వేడి చేసినప్పుడు వచ్చే నీటి ఆవిరితో టర్బైన్లను తిప్పి విద్యుత్ను ఉత్పత్తి చేస్తారు. దీన్ని థర్మల్ విద్యుత్ అంటారు. ప్రస్తుతం భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. భారతదేశం వైశాల్యపరంగా ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. భారతదేశం మధ్యగా వింధ్య, సాత్పురా పర్వతాలు ఉన్నాయి. వింధ్య పర్వతాలకు ఉత్తరంగా ఉన్న భూభాగాన్ని ఉత్తర భారతదేశం అని, దక్షిణంగా ఉన్న భూభాగాన్ని దక్షిణ భారతదేశం అని పిలుస్తారు. మన దేశం కంటే వైశాల్యం పరంగా పెద్ద దేశాలు రష్యా, కెనడా, చైనా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఇండియా. కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్ నికోబార్ దీవులు, ఢిల్లీ, దాద్రానగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ, పుదుచ్చేరి, చండీగఢ్, జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్, లక్షద్వీపులు. భారతదేశం నైసర్గిక మండలాలు. భారతదేశాన్ని 6 మండలాలుగా విభజించారు. అవి తూర్పు భారతదేశం. ఇందులో బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ పశ్చిమ భారతదేశం. ఇందులోని రాష్ట్రాలు గుజరాత్, గోవా, మహారాష్ట్ర మరియు రాజస్థాన్. ఉత్తర భారతదేశం. ఇందులోని రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ. దక్షిణ భారతదేశం. ఇందులోని రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మరియు కేరళ. మధ్య భారతదేశంలోని రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం. ఖండాలు ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, అంటార్కిటికా, ఆస్ట్రేలియా. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ హిమాలయాలలో ఉంది. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్. ఇది హిమాలయాలలో ఉంది. హిమాలయాలలో పుట్టిన గంగా నది ఇండియా, పాకిస్తాన్, నేపాల్ దేశాలలో ప్రవహిస్తుంది. భూమిపైన విశాలమైన ఉప్పునీటి భాగాలని మహాసముద్రాలు అని, చిన్నవాటిని సముద్రాలు అంటారు. మహాసముద్రాలు 5. అవి పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అంటార్కిటికా మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం. అన్ని వైపులా నీటితో ఆవరించబడిన భూభాగాలను ద్వీపాలు అని అంటారు. ఉదాహరణకు గ్రీన్లాండ్, గ్రేట్ బ్రిటన్, ఆస్ట్రేలియా. 3 వైపులా నీరుండి ఒకవైపు భూభాగాలతో కలిసి ఉంటే దానిని ద్వీపకల్పం అంటారు. ఉదాహరణకు ఇండియా. సముద్ర మట్టం నుండి 1000 మీటర్ల ఎత్తుకు పోయే కొలది 6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. సూర్యకిరణాలలోని వేడి వల్ల సముద్రపు నీరు ఆవిరవుతుంది. ఆ ఆవిరైన నీరు ఉష్ణోగ్రత తగ్గడం వల్ల చల్లబడి మేఘాలుగా మారతాయి. మేఘాలు మరింత చల్లబడి వర్షం కురుస్తుంది. ఇలా నిరంతరంగా జరిగే ప్రక్రియను నీటి చక్రం అంటారు. మహాసముద్రాలలో కొన్ని ప్రదేశాలలో లోతైన గుంతలు ఏర్పడతాయి. వీటిలో కొన్ని ప్రాంతాలు 10,000 మీటర్ల కన్నా లోతైనవిగా, హిమాలయ పర్వతాలైనా మునిగిపోయేంత గుంతలు ఉంటాయి. మహాసముద్రాల లోపల ఎత్తైన పర్వత శ్రేణులు కూడా ఉన్నాయి. ఈ పర్వతాల శాఖలు అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రాలలో వ్యాపించి ఉన్నాయి. వీటి మొత్తం పొడవు 65,000 చదరపు
65,000 కిలోమీటర్లు. ఇవి భూమిపైన అత్యంత పొడవైన పర్వత శ్రేణులు. కొన్ని పర్వత శిఖరాలు సముద్రం ఉపరితలం పైకి వ్యాపించి ఉండి దీవులుగా ఏర్పడ్డాయి. మహాసముద్రాల జలం అనేక లవణాల మిశ్రమం. సముద్ర జలాలలో అత్యధికంగా సోడియం క్లోరైడ్ ఉంటుంది. సోడియం క్లోరైడ్ అంటే సాధారణ ఉప్పు. ప్రజల అవసరాలను గుర్తించి వారికి సేవలు అందించడానికి గ్రామానికి సర్పంచ్, మండలానికి మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లాకు జిల్లా పరిషత్ అధ్యక్షులు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, దేశానికి ప్రధానమంత్రి మొదలగు వారందరూ ఉంటారు. వీరు ఆయా స్థాయిల్లో ఎలా పరిపాలన చేయాలో తెలియజేయడానికి అనేక నియమ నిబంధనలతో కూడిన అతిపెద్ద గ్రంథం ఉంది. అదే భారత రాజ్యాంగం. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగం రూపొందించబడింది. మన దేశానికి మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ డాక్టర్ భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్. 1950 జనవరి 26వ తేదీ నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందుకే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. బ్రిటన్ లాంటి దేశాలకు లిఖిత రాజ్యాంగం లేదు. ప్రజలు మార్పులకు సమ్మతి తెలిపినప్పుడు వారి ఆకాంక్షల మేరకు రాజ్యాంగాన్ని సవరిస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. భారత రాజ్యాంగం రూపొందించడానికి అంబేద్కర్ అధ్యక్షులుగా ఉంటే కింది వారు సభ్యులుగా ఉన్నారు: గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కెఎం మున్షి, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, ఎన్ మాధవరావు, పిటి కృష్ణమాచార్యులు. రాజ్యాంగం రాయడానికి పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. భారత రాజ్యాంగం ప్రవేశికతో మొదలవుతుంది. ఈ ప్రవేశిక రాజ్యాంగానికి ఒక ఉపోద్ఘాతం, పరిచయం. ప్రవేశిక రాజ్యాంగానికి గుండె వంటిది. ఇది మన జాతీయ లక్ష్యాల గురించి చెబుతుంది. భారత ప్రజలమైన మేము అంటే మన దేశంలో ఉన్న పిల్లలు, పెద్దలు అందరూ అనే అర్థం. 2011 జనాభా లెక్కల ప్రకారం 121 కోట్ల జనాభా ఉన్నారు. మన దేశంలో 1652 భాషలు ఉన్నాయి. మన రాజ్యాంగం 22 భాషల్ని గుర్తించింది. సర్వసత్తాక అంటే మన దేశం గురించి ఏం చేయాలన్నా మనమే ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. మనం ఏం చేయాలో ఇతర ఏ దేశం చెప్పడానికి వీల్లేదు. విద్య, వాణిజ్యం, మంచి సంబంధాల కోసం ఇతర దేశాలతో సంప్రదింపులు జరిపి ఒప్పందాలు చేసుకుంటాం. సామ్యవాదం. సామ్యవాదం అంటే దేశ ప్రజలందరూ సంపదలు సృష్టించి ఆ సంపదను అందరూ సమానంగా అనుభవించాలి. మనకున్నది ఇతరులతో పంచుకోవాలి. సమానత్వం కోసం మనమందరం పనిచేయాలి, సహాయపడాలి. లౌకిక రాజ్యం అంటే మత ప్రమేయం లేని రాజ్యం అని అర్థం. ప్రభుత్వానికి ఏ మతంతో సంబంధం లేదు, ఉండదు. ప్రతి పౌరుడు తనకు నచ్చిన మతాన్ని స్వీకరించడానికి పూర్తి స్వేచ్ఛ ఉంది. మత ప్రాతిపదిక మీద ప్రభుత్వాలు ఏర్పడవు. భారతదేశంలో 80% హిందువులు, 13% ముస్లిమ్స్, 2% క్రైస్తవులు ఉన్నారు. సిక్కులు, జైనులు, బౌద్ధులు, ఏ మతాన్ని నమ్మని వారు కూడా ఉన్నారు. బౌద్ధ మతం, జైన మతం, సిక్కు మతం ఇండియాలోనే పుట్టాయి. ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యం అనగా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ప్రజల్ని పరిపాలిస్తారు. ప్రజాస్వామ్యం అనగా ప్రజల కొరకు ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వం అన్నమాట. మన కోసం పనిచేసే నిస్వార్థపరులైన నాయకుల్ని ఎన్నుకోవాలి. సమన్యాయం, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. అందరికీ విద్య సమానం, సమానంగా చట్టాలను అమలుపరచడం, అందరికీ సమాన గౌరవం, హక్కులు సమానంగా అనుభవించడం, అందరూ ఆరోగ్యంగా ఉండడం మొదలగునవి. సమానత్వం. జాతి, కులం, మతం, భాష, నివసించే ప్రదేశంతో సంబంధం లేకుండా అందరు ప్రజల్ని సమానంగా చూడాలి, సమానంగా గౌరవించాలి. స్వేచ్ఛ.
ఆలోచనల్లో, భావ ప్రకటనల్లో విశ్వాసం, ధర్మం, ఆరాధనల్లో స్వేచ్ఛ, వ్యక్తిగత గౌరవం, దేశ సమైక్యతను, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడం. మనమందరం ఒక కుటుంబంలోని సభ్యుల వలె ప్రేమతో, అన్నదమ్ముల వలె అక్కా చెల్లెళ్ళుగా మెలగాలి. ఒకరి గురించి మరొకరు బాధ్యత వహించాలి. పరస్పరం సహాయం చేసుకోవాలి. మన దేశ అభివృద్ధికి పాటుపడాలి. భిన్నత్వంలో ఏకత్వం ద్వారా మన దేశాన్ని ఐక్యతతో బలోపేతం చేయాలి. మనం ఎన్నుకున్న నాయకులు చట్టాలు చేస్తారు. చట్టాలు పార్లమెంటులో రూపొందుతాయి. పార్లమెంటులో రాజ్యసభ, లోక్సభ ఉంటాయి. లోక్సభకు 543 పార్లమెంటు సభ్యులను ఓట్ల ద్వారా ఎన్నుకుంటారు. 2 సభ్యులను ఎన్నికలు లేకుండా ప్రతిపాదన చేస్తారు, అంటే నామినేట్ చేస్తారు. 543 + 2 టోటల్ 545. 233 మంది సభ్యులను రాజ్యసభకు ఎన్నుకుంటారు. 12 మందిని ఎన్నికలతో సంబంధం లేకుండా నామినేట్ పద్ధతిలో నియమిస్తారు. 233 + 12 245. మొత్తం సభ్యుల సంఖ్య 545 + 245 790. మన రాష్ట్రంలో శాసనసభ మరియు శాసనమండలి ఉన్నాయి. 119 మందిని ఓట్ల ద్వారా శాసనసభకు ఎన్నుకుంటారు. వీరిని శాసనసభ్యులు, ఎమ్మెల్యే అంటారు. శాసనమండలికి 40 మంది సభ్యుల్ని ఎన్నుకుంటారు. వీరిని శాసనమండలి సభ్యులు, ఎమ్మెల్సీ అంటారు. ఎమ్మెల్యే అంటే ఏ మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎమ్మెల్సీ అంటే ఏ మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంటుంది. రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ నవంబర్ 26, 1949 నాడు ఆమోదం తెలిపింది. జనవరి 24, 1950 నాడు రాజ్యాంగ సభ సభ్యులందరూ సంతకం చేశారు. 2 రోజుల తర్వాత జనవరి 26, 1950న అమల్లోకి వచ్చింది. ప్రాథమిక బాధ్యతలు. భాగం 4A, ఆర్టికల్ 51A. రాజ్యాంగానికి లోబడి దాని ఆశయాలను, హక్కులను, జాతీయ జెండా, జాతీయ గీతాన్ని గౌరవించుట. జాతీయ పోరాటానికి, స్వాతంత్ర సముపార్జనకు దోహదపడిన ఉదాత్త ఆశయాలను గౌరవించుట. భారతదేశపు ఏకత్వాన్ని, సమైక్యతను, సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుట. దేశాన్ని సంరక్షిస్తూ అవసరమైనప్పుడు జాతీయ రక్షణకు తోడ్పడుట. మత, భాష, ప్రాంతీయ, వర్గ వైషమ్యాలు లేకుండా దేశ ప్రజలందరిలోనూ ప్రశాంత వాతావరణం కలుగజేయడం. స్త్రీల గౌరవానికి భంగం కలిగించే విధానాలు అంతమొందించడం. దేశ సంస్కృతిని కాపాడడం. సహజ పరిసరాలు, అడవులు, సరస్సులు, నదులు, వన్యమృగాలను పరిరక్షించి అభివృద్ధి పరచుట. శాస్త్రీయ దృక్పథాన్ని, మానవత్వాన్ని, విచారణా ధోరణిని, సంస్కరణను అభివృద్ధి పరచుట. ప్రభుత్వ ఆస్తిని కాపాడుట, హింసను విడనాడుట. జాతి సర్వతోముఖ అభివృద్ధికి వ్యక్తిగతంగా, సమిష్టిగా కృషి సల్పుట. హెలెన్ కెల్లర్ అమెరికాలో జన్మించింది. 19 నెలల వయస్సులో విషజ్వరం వచ్చి కంటి చూపు, నోటి మాట, వినికిడి శక్తి అన్నీ కోల్పోయింది. ఆమె తల్లిదండ్రులు ఏమాత్రం నిరాశ చెందకుండా ఆమె జీవితాన్ని బాగుపరిచే విధంగా ప్రయత్నించారు. 8 సంవత్సరాల వయసులో ఆమె బ్రెయిలీ లిపి నేర్చుకుంది. సారా పుటర్ అనే ఉపాధ్యాయురాలి పర్యవేక్షణలో నెమ్మదిగా మాట్లాడడం నేర్చుకుంది. 33 సంవత్సరాల వయసు నుండి ఆమె లాంటి ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం ఉపన్యాసాలు ఇవ్వడం మొదలుపెట్టింది. 88 సంవత్సరాల వయసులో ఆమె చనిపోయింది. బాలలకు ప్రధానంగా 4 హక్కులున్నాయి. 1. జీవించే హక్కు. 2. రక్షణ పొందే హక్కు. 3. అభివృద్ధి చెందే హక్కు. 4. భాగస్వామ్య హక్కు. ఈ హక్కుల్లో భాగంగా అనేక హక్కులు బాలలు కలిగి ఉన్నారు. సుమారు 6 నుండి 18 సంవత్సరాల వయసున్న 30 మంది బాలబాలికలతో ఏర్పాటు చేసిందే బాలల పార్లమెంటు. ఇందులో ఆ ఆవాస ప్రాంతంలోని బాలలు సభ్యులుగా ఉంటారు. బాలల పార్లమెంటు ప్రతి వారం సమావేశం ఏర్పాటు చేసుకొని వారి హక్కుల గురించి చర్చించాలి. కేరళలో 2722 బాలల పార్లమెంటులలో 6 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు.
బాలల హక్కులకు భంగం కలిగించిన వారిపై ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం చర్యలు తీసుకుంటారు. బాలల హక్కులకు భంగం కలిగితే 1800 425 3525కి కాల్ చేసి వివరాలు చెబితే వారు తగిన చర్యలు తీసుకుంటారు. ఇది ఉచిత సర్వీస్. రాజీవ్ విద్యా మిషన్ హైదరాబాద్లో దీని కార్యాలయం ఉంది. బాల కార్మికులు, వీధి బాలలు, బాల్య వివాహ బాధితులు సంబంధించిన బాలలు ఎవరైనా ఉంటే 1098 అనే నెంబర్కి కాల్ చేస్తే వారు జిల్లా కేంద్రంలోని చైల్డ్ లైన్ సిబ్బందికి సమాచారం అందించి తక్షణ చర్యలు చేపడతారు.